Hello friends, welcome back to my channel. ఈ రోజు అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి ఫిలిప్స్ ఓటీజీ ఓవెన్. ఈ ఓటీజీ ఓవెన్ అంటే ఏంటంటే ఓవెన్, టోస్ట్ అండ్ గ్రిల్ అనమాట. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 14,000 అండ్ ఫ్లిప్కార్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 1050K వచ్చిందనమాట. ఈ 36 లీటర్స్లో మనం 5 మెంబర్స్కి అనేది ఈజీగా కుక్ చేసి సర్వ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఒక గ్రిల్ ర్యాక్ ఇచ్చారు. ఈ గ్రిల్ ర్యాక్ ఏంటంటే మన చికెన్ లెగ్ పీసెస్ అండ్ ఇంకా పన్నీర్ టిక్కా ఇవన్నీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఒక బేకింగ్ ట్రే, ఇది మనం కుకీస్ కానీ కేక్ కానీ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇదేంటంటే హోల్ చికెన్ పెట్టుకుని చేసుకోవచ్చు. రోటసరీలో పెట్టుకుని మనం ఇది ఇలా స్క్రూ అన్నది వస్తుంది, మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన చికెన్ పెట్టుకుని ఎంత కావాలి ఏంటి అన్నది పెట్టుకుని అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మనం కేక్స్ ఏమైనా చేసుకుంటే ట్రైన్ తీసుకోవడానికి నేను మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా. అండ్ మీకు ఇందాక నేను ఇది చూపించాను కదా రోటసరీది, అది చికెన్ పెట్టుకోవడానికి. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రీహీట్ చేసుకున్నాం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా పెట్టలేము, దాన్ని చికెన్ని ఎలా పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మాన్యువల్ ఇచ్చారు. ఇదేంటంటే 2 years వారంటీ, అది ఒకటి గ్యారంటీ కార్డ్. అండ్ అలాగే ఇక్కడ రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. రెసిపీస్ మనం చూసుకోవచ్చు. ఇది వచ్చి 52 రెసిపీస్ అనేవి ఉన్నాయి. ఇందులో కేక్ చేసుకోవచ్చు, ఇంకా పిజ్జా ఎలా చేసుకోవాలి, ఎన్ని డిగ్రీస్లో పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళు ఇచ్చారనమాట మాన్యువల్. కానీ డోనట్స్ చేసుకోవచ్చు, చాలా రెసిపీస్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ ఫంక్షన్స్ మీరు చూసారంటే ఇది మనం ఎలా ప్రెస్ చేసుకుంటే అన్ని ఫంక్షన్స్కి వెళ్తాయి. ప్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఏం పెట్టుకున్నా 180 degrees 10 minutes. ఇది యాక్చువల్గా ఉండిపోతుంది, అలాగే 15 minutes వరకు కూడా మనం పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి టాన్ అండ్ అలాగే పిజ్జాకి, బేకింగ్కి, ఇంకా ఈ పిజ్జా మనకన్నీ డిఫాల్ట్గా ఉండిపోతాయి మనకి. ఇలా బేకింగ్ 30 minutes, బ్రోల్ 45 minutes, కుకీస్కి 15 minutes, రోస్ట్కి 45 minutes, గ్రిల్కి 50 minutes అండ్ టిక్కాకి 30 minutes. ఇవన్నీ మనం కావాలంటే టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఈ టెంపరేచర్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మనం కావాలంటే ఒక 45 minutes అన్నారు, 45 minutes కంటే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ఇంకా ఎక్కువ మినిట్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఇది వచ్చేసి గ్లాస్ డోర్ అనేది, ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే మనకి లైట్ అన్నది వెలుగుతుంది. గ్లాస్ డోర్ అన్నది ఇచ్చారు, నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి కింద చూసారా మీకు ఈ ట్రే అన్నది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మన చికెన్ కానీ టిక్కా కానీ ఏమైనా చేసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను దీని మీద వచ్చేసి ఆయిల్ ర్యాప్ అన్నది పెట్టేస్తాను, ఈజీగా కుక్ అయిపోతుంది. అప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ట్రేని మనం ఇలా పెట్టేసుకోవడమే. ఈ ట్రేని మనం పై ర్యాక్లో పెట్టాలనుకుంటున్నామా కింద పెట్టాలనుకుంటున్నామా అన్నది మనం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గ్రిల్ ర్యాక్, ఈ గ్రిల్ ర్యాక్ని కూడా మనం ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామా అన్నది కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి. ఇది చెప్పాను కదా ఇందాక నేను మీకు, దీన్ని పెట్టి ఇలా అన్నది తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకుని మనం రెసిపీస్ ఏం చేసుకుని తీసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చికెన్ పెట్టుకోవడానికి నేను మీకు ఆ స్టాండ్ అన్నది చూపించాను కదా, వాళ్ళు ఇచ్చారని. దాన్ని మనం ఇలా చికెన్ పెట్టడానికి అన్నది మనం ఎందుకంటే ప్రీహీట్ చేసుకుంటాం కదా, కొంచెం వేడిగా ఉంటుంది, మనం డైరెక్ట్గా పెట్టలేము. అందుకని జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు మనం ఈ తాంగ్ తోటి. అండ్ మళ్ళీ తీసేటప్పుడు కూడా మనం ఇలాగే తీసుకోవాలి. దీన్ని తీసేటప్పుడు కూడా మనం ఇలాగే అన్నది తీసుకోవాలి. అండ్ దీని మీద 2 kgs చికెన్ వరకు మనం కుక్ చేయొచ్చు. అండ్ ఇది చాలా బాగుంటుంది, ఈజీగా తీసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవడమే మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫంక్షన్స్ బేకింగ్, టోస్ట్, గ్రిల్ అండ్ అలాగే ఫంక్షన్ ఫ్యాన్సీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్, కన్వెక్షన్ మోడ్ అండ్ స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట. ఇది మనం టైమింగ్ వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే టైమింగ్. టెంపరేచర్ కూడా మనం ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే అదనమాట. ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ అన్నది కుక్ చేశాను అనమాట.
ఇలా నేను మీకు కింద చూపించాను కదా రోటసరీని ఇలా తిరుగుతూ ఉంటుంది. అండ్ చికెన్ కుక్ చేశాను నేను. అండ్ అలాగే వచ్చేసి కేక్ కూడా నేను కుక్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది కేక్ అన్నది. అండ్ చూడండి కేక్ మొత్తం అంతా ఇలా కుక్ అయిపోయింది. మనం టెంపరేచర్ పెట్టుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి. అండ్ అలాగే పిజ్జా అన్నది కూడా మేక్ చేశాను. దట్స్ ఇట్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.